అందరికీ నమస్తే. నేను డాక్టర్ నాగయ్య తండు, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఈరోజు ముఖ్యంగా మీకు ఇంటర్మీడియట్ ఈఏపీ సెట్ ఎంసెట్కి సంబంధించిన కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. మొట్టమొదటిసారి కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అయితే ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు అభినందనలు, వారి తల్లిదండ్రులకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాము. అయితే కొంతమంది విద్యార్థులు జేఈ, ఐఐటి జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో 100% సాధించి వాళ్ళందరూ ఐఐటి జేఈ అడ్వాన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కొంతమంది మెయిన్స్లో వెనుకబడిపోయి తక్కువ పర్సెంటేజ్ సాధించి నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్లో ఎక్కువ స్కోర్ సాధించుకోవాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. అయితే ఈ రెండిట్లో తక్కువ మార్కులు తెచ్చుకొని డిసప్పాయింట్ అవుతూ నెక్స్ట్ ఇక మిగిలిన గమ్యం ఒకటే, అది మనకు ఈఏపీ సెట్, ఎంసెట్. మరి విద్యార్థులు ఈ ఎంసెట్ ని చాలా తక్కువ మంది మాత్రమే సీరియస్ తీసుకుంటున్నారు, ఎక్కువ మంది లైట్ గా తీసుకున్న సందర్భాన్ని మనం పరిశీలిస్తా ఉన్నాం. ఇటీవల ఎంసెట్ కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి జేఎన్టీయూ ప్రొఫెసర్ మాట్లాడుతూ 160 మార్కులకు జరగబోయే ఎంసెట్ పరీక్షల్లో 20 నుంచి 25% మంది విద్యార్థులు మినిమం మార్క్స్ కూడా సాధిస్తలేరు. 40% మార్కులు కూడా వాళ్ళు 40 మార్క్స్ కూడా వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంజనీరింగ్ విభాగంలో సగం మార్కులు అనగా 80 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళ సంఖ్య 1% మాత్రమే ఉంటుంది అంటే ఎంత అగమ్య గోచరంగా ఉందో విద్యార్థుల ప్రిపరేషన్ మనకు అర్థమవుతా ఉంది. సో కొన్ని విషయాలు ఈనాడు ఇంటర్వ్యూలో ఈఏపీ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డి కొన్ని విషయాలు వ్యక్తపరచడం జరిగింది. అయితే ఆ విషయాల్లోకి వస్తే, జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నాం, జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నాం అని సీరియస్గా అనుకుంటూనే ఎంసెట్ ఏముందిలే అని లైట్గా తీసుకున్నటువంటి విద్యార్థులను మనం తరచుగా చూస్తూ ఉన్నాం. ఎంతమంది విద్యార్థులు మెయిన్స్ అండ్ అడ్వాన్స్ కు సెలెక్ట్ అవుతా ఉన్నారు అని మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే అది 15 to 20% మాత్రమే విద్యార్థులు ఉన్నారు. మిగతా 80% మెంబర్స్ అందరూ కూడా ఎంసెట్ మీదనే డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే మరి ఈ ఎంసెట్ అడ్వాన్స్ మెయిన్స్ ను పరిశీలించినట్లయితే టైం 3 hours ఉంటుంది. ఎగ్జామినేషన్స్ లో ఎంసెట్ లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అదే మెయిన్స్ లో నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పటికీ కూడా విద్యార్థి 100% మార్క్స్ తెచ్చుకుంటున్నాడు, ఇక్కడ తెచ్చుకుంటలేరు. మీరు చూడండి, గత 4-5 సంవత్సరాలు చూసినా కూడా ఏ విద్యార్థి కూడా 100కు 100% మీన్స్ 160 తెచ్చుకున్న వ్యక్తి లేరు. మనము 2025 కనుక చూసినట్లయితే 2025లో దాదాపు 2,07,000 మంది కనుక పరీక్ష రాస్తే అందులో 50% ఆఫ్ మార్క్స్ అంటే 160కి 80 మార్క్స్ తెచ్చుకున్నటువంటి విద్యార్థుల సంఖ్య 2,600, దాదాపు 1% మాత్రమే ఉంది అని చెప్పేసి మన జేఎన్టీయూ ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డి ఎంసెట్ కన్వీనర్ తెలపడం జరిగింది. అంటే ఈ విద్యార్థులు అక్కడ మెయిన్స్ లో ఉన్నటువంటి 75 క్వశ్చన్స్ అదే టైం 3 hours లో చేస్తా ఉన్నారు. కానీ ఎంసెట్ విషయానికి వచ్చేసరికి అదే 3 hours లో 160 క్వశ్చన్స్ ని ఇప్పటికి 4-5 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరు కూడా 160కి 160 మార్క్స్ తెచ్చుకోలేని సందర్భం మనందరికీ తెలుసు. గత 4 సంవత్సరాల నుంచి కనుక పరిశీలిస్తే ఏపీ సెట్ లో, ఏపీ సెట్ మీన్స్ ఎంసెట్ ఎగ్జామినేషన్ లో ఏ విద్యార్థికి కూడా 100% ఆఫ్ మార్కులు సాధించలేదు, నెగిటివ్ మార్కింగ్ లేవు. మరి విద్యార్థులు ఎందుకు చేయబోతున్నారు అంటే టైం మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా చేసుకోకపోవడం, మళ్ళీ ముఖ్యంగా క్వశ్చన్స్ రిపీట్ కూడా అవుతా ఉంటాయి, మోడల్స్ రిపీట్ అవుతా ఉంటాయి. అది అడ్వాన్స్ మెయిన్స్ లో క్వశ్చన్స్ రిపీట్ కావు. అంటే ఇక్కడ ప్రిపరేషన్ విద్యార్థుల లోపం ఎట్లా ఉంది అనే విషయం మనము అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల యొక్క సీరియస్నెస్ కూడా లైట్ గా తీసుకోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంది. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ 45 రోజులు ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయిన తర్వాత ఉన్నటువంటి 45 days 50 days ఏదైతే ఉందో వాళ్ళు కనుక ప్రాపర్ ప్రిపరేషన్ కోసం అప్లై చేసుకుంటే ప్రతి విద్యార్థి దాదాపు 400 మార్క్స్ ఎబోవ్లో ఇంటర్మీడియట్ తెచ్చుకుంటున్నారు. అంటే బేసిక్ ఫండమెంటల్స్ మీద ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది. సో ఈ బేసిక్ ఫండమెంటల్స్ మీద ఉన్న ఐడియా తోటి విద్యార్థి మినిమం అవుట్ ఆఫ్ 160 క్వశ్చన్స్ లో ఒక 30 నుంచి 40 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. కొంత ఎఫర్ట్స్ పెట్టి
ఈ వర్కౌట్ చేసినట్లయితే ఈజీగా ఇంకొక 35-40 మార్కులు తెచ్చుకుంటే 30+40 70 మార్క్స్ అంటే మీ ర్యాంకు 10,000 లోపు ఉంటుంది. గత 2025 ట్రాక్ రికార్డు కనుక పరిశీలిస్తే ఇంజనీరింగ్ లో నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత వచ్చినటువంటి మార్కులను కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే 80 మార్క్స్ 50% కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థికి 2613 లోపు ర్యాంకు వస్తుంది. 80 మార్క్స్ ఎబో తెచ్చుకుంటే 80 మార్క్స్ పైన మార్కులు కనుక తెచ్చుకుంటే నీకు 2600 లోపు, 75 ఎబో తెచ్చుకున్నట్లయితే నీకు 2600 నుంచి 3995 అంటే దాదాపు 4000 వరకు నీకు 75 తెచ్చుకుంటే వస్తుంది. ఈ రికార్డ్ అంతా 2025కి సంబంధించింది. 70 ఆ పైన మార్కులు తెచ్చుకున్నట్లయితే 6000 లోపు ర్యాంక్ వస్తుంది. 65 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే నీకు 9200 లోపు 65 మార్క్స్ కనుక తెచ్చుకున్నట్లయితే నీ ర్యాంక్ 10,000 లోపు ఉంటుంది. అంటే 65, 63 ఈ రేంజ్ వరకు వచ్చినా కూడా లాస్ట్ ఇయర్ వచ్చిన పరిశీలిస్తే మనకు వాళ్ళ ర్యాంక్ 10,000 లోపు ఉంటుంది. ఒక 10,000 లోపు కనుక నువ్వు ర్యాంక్ తెచ్చుకున్నట్లయితే నీకు టాప్ ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్ వస్తుంది. మంచి బ్రాంచ్లో నీకు సీట్ దొరుకుతుంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ బర్డెన్ కూడా మీ ఫ్యామిలీకి తగ్గుతుంది. సో దాదాపు హైయెస్ట్ ఫీ 1,83,000 ఉంది. అంటే 2 lakhs 4 సంవత్సరాల్లో 8 లక్షల రూపాయలు మీరు ఈ 45 రోజులు కష్టపడితే మీ తల్లిదండ్రులకు మిగిల్చిన వాళ్ళు అవుతా ఉంటారు. సో మీరు కష్టపడి ర్యాంక్ తెచ్చుకొని మీరు అడ్మిషన్ తీసుకోగలిగినట్లయితే ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది, ఆ సర్కిల్ వేరే ఉంటుంది. ఆ రకంగా క్యాంపస్ ప్లేస్మెంట్ లో మీకు మంచి అవకాశం దొరుకుతుంది. సో లైఫ్ లో ఒక అచీవ్మెంట్ సాధించిన వాళ్ళు అవుతారు. అందరికీ తెలిసే పెర్మనెంట్ ఎడ్యుకేషన్ అకాడమీ గత 4.5 సంవత్సరాలుగా జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్, అదే విధంగా ఐఐటి జామ్, గేట్, సిఎస్ఐఆర్, ముఖ్యంగా టీజీ సెట్, ఏపీ సెట్ లాంటి స్టేట్ మరియు జాతీయ స్థాయి పరీక్షలలో అనేక మంది విద్యార్థులను, అనేక మంది నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా తయారు చేశాము. అదేవిధంగా జాతీయ స్థాయి పరీక్షల్లో ఉత్తీర్ణలు సాధించి చాలా మంది విద్యార్థులు జేఆర్ఎఫ్ మరియు పిహెచ్డిలో జాయిన్ అయినటువంటి సందర్భం మీరు చూస్తూనే ఉన్నారు. సో మా విద్యార్థులు చాలా మంది అడుగుతా ఉన్నారు, ఇలాంటి దాంట్లో కూడా మీరు ఎన్రోల్మెంట్ స్టార్ట్ చేయండి అనడం వలన ఈ రోజు ముఖ్యంగా విద్యార్థులకు 10,000 లోపు ర్యాంక్ తీసుకురావాలనే ధ్యేయంతో అనుభవజ్ఞులైనటువంటి మా టీం మెంబర్స్ తోటి మేము ఇప్పుడు ఆఫ్లైన్ లో హన్మకొండలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనగా కాజీపేట, ట్రై సిటీ కాజీపేట, హన్మకొండ, వరంగల్లో నక్కలగుట్టలోని జైభారత్ జూనియర్ కళాశాలలో మనము ఈ 50 days క్రాష్ కోర్స్ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ ను ఆఫ్లైన్ లో మార్చి 16th నుంచి ఎవ్రీడే 10 to 6 PM వరకు నిర్వహించడం జరుగుతుంది. సో ఎవ్రీ డే ఎగ్జామ్, సండే రోజు 3 hours గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తూ విద్యార్థులకు అంటే సక్సెస్ రావాలి అంటే ఒక గైడెన్స్ మరియు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి. అలా కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుకుంటూ గైడెన్స్ ఇచ్చుకుంటూ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ ఎనాలిసిస్ చేస్తుంటూ వాళ్ళని తీసుకెళ్ళాలి, మంచి స్కోర్ సాధించాలి అన్న ఉద్దేశంతో మేము ఇప్పుడు ఆఫ్లైన్ క్లాస్ పెట్టడం జరుగుతా ఉంది. సో విద్యార్థుల తల్లిదండ్రులకు మేము ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను. నాకున్నటువంటి గత అనుభవం, ఒక అకాడమిషియన్, ఒక కోచింగ్ సెంటర్ లాంటిది ఇట్లాంటిది గైడెన్స్ తోటి ఇస్తే ఎలా ఉంటుందో నిరూపించాము. మళ్ళీ కూడా మేము నిరూపిస్తాము. మీ విద్యార్థులని ఖచ్చితమైనటువంటి గైడెన్స్లు తోటి మంచి మార్క్స్ తీసుకొచ్చే విధంగా, అంటే 10,000 లోపు ర్యాంక్, నేను ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అంటలేనండి, 10,000 లోపు ర్యాంక్ తీసుకురావడం వలన టాప్ ఇంజనీరింగ్ కళాశాలలో టాప్ బ్రాంచ్ లో సీట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ముఖ్యంగా అనుభవజ్ఞులైనటువంటి ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీ తోటి మేము క్లాసెస్ నిర్వహిస్తున్నాము. సో వాళ్ళ అనుభవమే విద్యార్థులకు సక్సెస్ కు ప్రధాన కారణమవుతుంది. సో అవర్ కాన్ఫిడెన్స్, మా యొక్క వాళ్ళ విద్యార్థుల యొక్క కాన్ఫిడెన్స్, మా యొక్క గైడెన్స్ కనుక ఉన్నట్లయితే రానున్నటువంటి ఎంసెట్ ఎగ్జామినేషన్స్ లో విద్యార్థులు సక్సెస్ సాధిస్తారు. వాళ్ళు ఎటువంటి ఫీజు కట్టకుండా మంచి కళాశాలలో అడ్మిషన్ సాధించడానికి ఇది ఒక మంచి అవకాశం. టైం తక్కువ ఉంది కదా అని చెప్పేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఉన్న టైంను ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే సరిపోతుంది. సో సో ఎంసెట్ టాప్ ర్యాంక్ సాధించాలి అంటే ఈ ఉన్నటువంటి ఈ తక్కువ సమయంని ప్రాపర్ వేలో ఉపయోగించుకున్నట్లయితే మీ సక్సెస్ కు మీరే పునాది వేసుకున్న వాళ్ళు అవుతారు. మీ లక్ష్యం ఒకటే, సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేయాలి. సో అప్పుడు సింపుల్ గా మీకు మంచి ర్యాంక్ వస్తుంది, మంచి కళాశాలలో అడ్మిషన్ దొరుకుతుంది. కాలేజీల సంఖ్య ఎక్కువగా ఉంది, ఎక్కడో ఒక దగ్గర సీటు దొరుకుతుందని రిలాక్స్ అవ్వకండి. మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ లో సీట్ రావాలి అంటే
టీజీ ఈఏపీ సెట్లో మంచి ర్యాంకు రావడం తెచ్చుకోవడం తప్పదు. దానికోసం మీకున్న ఈ షార్ట్ టైం ఏదైతే ఉందో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. సో ఇవన్నీ సాధ్యమవుతాయా అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ సాధ్యమవుతాయి. మీరు అనుకుంటే, విద్యార్థి అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. కాకపోతే విద్యార్థి స్వతహాగా తానే ప్రేరణ అయి, అంటే స్మార్ట్ వర్క్ చేసుకుంటూ ఇష్టపడుతూ గనక వర్కౌట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇది అసాధ్యం అనేది కాదు. ఖచ్చితంగా మీరు బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవచ్చు, బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవచ్చు, మంచి ప్లేస్మెంట్తో సెలెక్ట్ కావచ్చు. ఎంసెట్ ఎగ్జామినేషన్ ను తేలిక తీసుకోవద్దు. ఫెర్మాట్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్లైన్లో నక్కలగుట్టలోని వాటర్ ట్యాంక్ ఎదురుగా ఉన్న జై భారత్ జూనియర్ కళాశాలలో మార్చి 16 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు సీరియస్గా క్లాస్ రన్ అవుతాయి. ఈ అవకాశాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాను. మీకు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తా ఉన్నాను. ఒక డాక్టరేట్ సాధించినటువంటి వ్యక్తిగా మనము సీరియస్గా విద్యార్థులకు 45 days ట్రైనింగ్ ఇస్తే ఎలా ఉంటుందో నిరూపించడం కోసం ఈ ఆఫ్లైన్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. సో చూడండి, అవకాశం ఇచ్చి చూడండి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో నిరూపించి చూస్తాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.